ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా ఫ్రెండ్స్ మీకు పరిచయం చేయబోతున్నాను. మా ఫ్రెండ్స్ అంటే ఎవరు అనుకుంటున్నారా? 23 సంవత్సరాల క్రితం ఒకే ఊర్లో ఒకే స్కూల్లో చదువుకొని పెరిగిన వాళ్ళం. కానీ ఇప్పటి వరకలైతే ఒకరికొకరు టచ్లో అస్సలు. 23 ఏళ్ళ క్రితం విడిపోయాము. బడిలో విడిపోయి మళ్ళీ గుడిలో కలుసుకున్నాం. ఏంది ఆ స్టోరీ అనుకుంటున్నా? చెప్తాను, వినండి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నిజంగా. అసలుకి మేము చిన్నప్పుడు 2003లో విడిపోయాము. 2023లో విడిపోయి 2025లో కలుసుకున్నాం. 2003లో నేనైతే సిటీకి వచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను వాళ్ళని కలవలేదు, వాళ్ళు నన్ను కలవలేదు. అసలు టచ్ లేరు, కాంటాక్ట్ లేదు. నేను విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్నప్పుడు నేను పోను. సో ఇలా మేము ఒకరికొకరం దూరంగా 23 ఏళ్ళ దాకా అసలు కలుసుకోలేం. అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు మా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మళ్ళీ మంచి పరిచయం అయినాక ఇలా హాయ్ బాయ్ చెప్పుకుంటూ మళ్ళీ కలుసుకుందామే, చాలా ఇయర్స్ అయింది కదా కలుసుకోక. అసలుకి ఒకే ఊరైనా కానీ ఒక్కరు కూడా కలుసుకోలేం ఏంటి అని కాసేపు తిట్టుకున్నాం, కాసేపు మాట్లాడుకున్నాం. సరేనా ఎప్పుడు కలుద్దాం అందరం ప్లాన్ వేసుకున్నాం. కానీ కనుక్కోకుండా కొంతమంది రాలేరు. వచ్చిన వాళ్ళమే మళ్ళీ బడిలో విడిపోయినాం కదని గుడిలో కలుసుకుందామని ప్లాన్ వేసుకున్నాం. గుడిలో అంటే ఎక్కడ కలుసుకుందాం అన్నారు. ఇంకెక్కడ కలుసుకుందాం, మనకు మంచి టెంపుల్ అంటే అది కూడా, అంతకు మించిన టెంపుల్ అంటే ఇంకెక్కడ ఉండదు సిటీలో. సరే అని చెప్పి మా ఫ్రెండ్స్ ఊరు నుంచి నా కోసం వచ్చారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి వస్తే ఇక్కడికి వచ్చేవరకు 10 అయింది. 10 అయితే మేమైతే అందరం రెడీ అయ్యి వంటలు చేసుకొని వాళ్ళ అక్కడ నుంచి చపాతి, పులిహోర అన్నీ వంటలు చేసుకొచ్చారు. నేను ఇక్కడ నుంచి కూడా పూరి కర్రీ అన్నీ తీసుకొని రెడీ చేసుకొని వెళ్ళాం. సర్లే అని చెప్పి గుడికి వెళ్ళే వరకల్లా 3 అయింది. 3కి వెళ్ళాము. 3కి దర్శనం స్టార్ట్ చేసే ముందు కింద గుడి దగ్గరికి అయితే వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకుందామని చెప్పి బొట్లు అయితే ఫస్ట్ నామాలు పెట్టేసింది. గోయిందా గోయిందా అనుకుంటా ఇంకా మేము గుడి లోపలికి పోయినాము. 3కి బయటికి వచ్చారు కల్లా 8 అయిందండి. 23 ఏళ్ళ తర్వాత కలుసుకొని సరదాగా మాట్లాడుకుందాం అనుకుంటే లోపల గుడి లోపలికి వెళ్ళి 5 గంటలు స్టక్ అయిపోయినాం. ఇక మా పరిస్థితి మా ఘోరం చెప్పుకోలేము. నేనైతే తినకుండానే వచ్చేసిన అసలుకి. సర్లే గుడి దర్శనం అయిపోయినాక తిందాం అనుకుని వంటలు చేసుకొని వచ్చినాం కదా, అయినా చెట్టు కింద కూర్చుందాం అనుకున్నా. ఇంకెక్కడ అయిపోయా. లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు కదా 8 అయింది. 8 గంటల కిందికి వచ్చి పార్కింగ్ దగ్గర కూర్చొని తిన్నాం. ఏంటి లేక 23 ఏళ్ళ కలుసుకుంటే ఇలా అయిపోయింది ఏంది అనవసరంగా గుడికి వచ్చినామే అంటే, ఏమో లేవే ఇయర్ ఇలా జరిగేది ఉంది, అయిపోయింది, ఏం చేస్తాం అని చెప్పేసి ఆ లైన్లో లోపల క్లూలు అబ్బా ఎంత రష్. అందులో న్యూ ఇయర్ కదా, ఫుల్ రెస్ సచ్చి బతికినాం అనుకో అందుట్లో. ఇంకా చూడు ఇంకా బయటికి వచ్చేసి సర్లేవి అయ్యింది అయిపోయింది. ఏదో దారిలో ఇంకా స్వర్ణగిరి ఉంది కదా, అక్కడ వెళ్ళి చూసుకొని వద్దామా అని స్వర్ణగిరికి వచ్చినాం. ఇంకేముంది, నుంచి స్వర్ణగిరికి వచ్చేవరకల్లా 10 o'clock అయితే వచ్చేవరకు గుడి బంద్. ఇంకేముంది, నడుడు బయటికి వెళ్ళగొడుతుర్రు. ఇదేం కర్మనే, లేక కలుసుకుంటే 23 ఏళ్ళకి అసలుకి మనకు మాట్లాడుకునికి కలుసుకునికి టైం దొరకలేదని ఏం చేసామే, మన పరిస్థితి మన కర్మ అలా ఉంది, ఫోన్లే అని చెప్పి స్వర్ణగిరి లోపలికైతే వెళ్ళాము. బంద్ అయింది అప్పటికైతే. జస్ట్ అలా వెళ్ళి బయటపడ్డ దేవుని పాదాలకు దర్శనం చేసుకొని అందరు కాయిన్స్ పెడుతుంది కదనే, మనం కూడా పెడదాం, మన కోరిక నెరవేరేలా దేవుని అడుగుదామని చెప్పేసి మేము కూడా అందరిలాగానే అక్కడ కాయిన్స్ పెడతాం దేవుని అడిగి. ఇక చూసుకో, ఇక్కడైతే కాయిన్స్ అయితే పెట్టంగా అయితే నా కోరిక నిలబెడుతుంది అనుకున్నాను. కాయిన్ నిలబడింది. ఫస్ట్ నిలబడలేదు, మళ్ళీ ట్రై చేసిన. మా ఫ్రెండ్స్ కూడా ట్రై చేసిండ్రు. ఇక ఫైనల్గా పెట్టంగా అయితే గట్టిగా దేవుడు అయ్యింది పరీక్ష అసలుకి అని చెప్పి గట్టిగా ముక్కొని కాయిన్ పెడితే నిలబడింది. ఇంకా సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళాం. అప్పటికి గుడి బంద్ అయిపోయింది. ఏముంది, జస్ట్ అలా లోపలికి వెళ్ళి వచ్చి మా ఫ్రెండ్స్ ఇక అలా తిరిగేసి వద్దాం లేవని చెప్పి లోపలికి వెళ్ళాం. ఇక లోపలికి వెళ్ళే వరకు అయితే ఒక్కొక్కటి చూస్తూ వెళ్తున్నాం. ఇక్కడ మహారాజా గోపురం అని అక్కడ ఇక్కడ అన్ని బంద్ అయిపోయినాయి. ఏముంది, బయట నుంచి చూడడమే కథం. అట్లా ఇక లైవ్లో దర్శనం చేసుకున్నాం. అక్కడ టీవీలో దేవుని దర్శనం చేసుకున్నాం. లోపలికైతే పోలేకపోయినాం, టీవీలోనే దర్శనం చేసుకున్నాం. చూస్తుంటే అన్నీ బంద్ అయిపోయినాయి. అందరినీ బయటికి అయితే సెక్యూరిటీ గార్డ్స్ వెళ్ళగొడుతున్నాం. మేముండే ఒక 5 నిమిషాలన్నా మేము చాలా దూరం నుంచి వచ్చినాము, అసలు దర్శనం కాలేకపోయింది. కనీసం ఇట్లా చుట్టుముట్టు తిరిగేసానే వెళ్ళిపోతామని అన్నాం. సరే అమ్మ వెళ్ళండి, తొందరగా టైం అయిపోతుంది, లైట్స్ బంద్ చేసి టైం అయింది అని చెప్పారు. సరే అని చెప్పి అలానే వస్తున్నాం. ఇంకా ఇక్కడ అక్కడ ఫొటోస్ దిగుదామంటే ఫొటోస్ దిగడానికి కూడా టైం లేదు, ఇలా కొట్టేస్తారు. ఇక ఉన్న కాసేపు అటో ఇటో తిరిగి వీడియోస్ తీసుకున్నాము మంచిగా. ఇంకా వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసినాం. కథం ఇంకొకటి లైట్లు బంద్. ఎలగొడతా ఉంటారు, నడువురు అని చెప్పి. ఏదో ఎడ్లను ఎలగొట్టినట్లు బర్రెను ఎలగొట్టినట్లు నడువురు అని ఎలగొడుతుండ్రు.
ఇంకొకటొకటి లైట్ ఆఫ్ అవుతూనే ఉంది. సర్లే ఏం చేస్తాం, మన పరిస్థితి ఏది బాలేదు అనుకున్న టైంలో వచ్చేసినామని చెప్పి ఇక బయట నుంచి దూరం నుంచి అయితే దేవుని దర్శనం చేసుకున్నాం. కిందికి వచ్చేస్తున్నాం. ఇక ఒక్కొక్కటి లైట్ అయితే ఆఫ్. ఇక్కడ వాటర్లో దేవుని చూద్దామని అనుకున్నాం. ఇగో ఇక్కడైతే బంద్ అయిపోయింది. మార్నింగ్ రండమ్మ, పొద్దున 3 గంటలకు గుడి ఓపెన్ చేశారు, అయినా కూడా పబ్లిక్ పోతలేరు, ఇంకెంతసేపు ఉంటారని తిడుతుండ్రు. ఇక్కడైతే మంచి ఇంతకు ముందుకు వచ్చినప్పుడు ఇలా లేకుండే, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిపోయింది టెంపుల్. ఇక్కడ ఇలా హనుమంతుడు గాలిలో ఎగిరినట్లు ఇంతకు ముందుకు లేకుండే, ఇప్పుడైతే ఇలానే ఉంది. అసలుకి చాలామంది టచ్ చేయడానికి ట్రై చేస్తారు, నేను కూడా టచ్ చేద్దామని ట్రై చేసిన. మనం అసలు పొట్టి పాసు కింద గుర్చి చేసుకున్నా, అయినా సరిపోలేదు. మనం ఉందే పొట్టి, సో ఎంత ట్రై చేసినా అందలేదు. ఇక లాస్ట్ ఫైనల్గా ఎగిరి టచ్ అయితే చేసిన, కింద కుర్చీ విరిగిపోతుందని భయం వేసింది. ఇక సర్లే మన వల్ల కాదని చెప్పేసి ఇంకా అలా అంతా తిరిగేసి ఇక దేవుని దర్శనం చేసుకున్నాం. లోపల దేవుడు లేకుంటే ఏమైంది, బయట కూడా దేవుడు కదా అని చెప్పేసి ఇక బయట దేవుని దర్శనం చేసేసుకున్నాం. ఫైనల్గా అయితే ఇంకా టైం అయితే 10:30 కానీ వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి కదా ఇంటికి. ఇక గోయిందా అదేందయ్యా ఇది నిన్న ఇలా కనీసం ఇంత దూరం వచ్చిన దర్శనం కూడా చేయలేకపోతున్నాం, ఏమనుకోకయ్యా అని చెప్పేసి మళ్ళీ దేవునికి మొక్కేసి ఇంకా అయితే బయలుదేరినాం రిటర్న్ అయితే. ఇంకా మాకు అసలు రాబుద్ధి కావట్లేదు, అంత దూరం వచ్చినాము, లేక కలుసుకున్నాము, కొంతసేపు దర్శనం చేసుకుందాం అనుకుంటే కాలేదు. అది కుట్టలేమో అట్లా అయిపోయింది. 5 గంటలు అందులో స్టాప్ అయిపోయినాం. ఇప్పుడు ఏందయ్యా ఈ పరిస్థితి అనుకుంటే ఇక ఫైనల్గా అయితే ఇంకా